యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోబు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. సమాధిలోనికి చేరినప్పుడు ఎవరు సమాధిలోకి చేరినప్పుడు సంతోషించేవారు ఎవరు? పరలోకము చేర్చబడిన వారు, నిత్య రాజ్యంలో ఉన్నవారు. వారు పరలోకానికి చేరినప్పుడంట వారికి అక్కడ ఎలా బహు సంతోషించెదరు అంటున్నాడు. నిజమే, వాస్తవం. దేవుని సన్నిధానమైన ఆ పరిలోక పట్టణములో ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. ఆ గొప్ప వెలుగైన రాజ్యంలో ప్రవేశించుట, ఆ స్థలములో ఆనందము సంతోషం తప్ప అక్కడ ఏదీ ఉండదు. నిత్య నరకాగ్నిలో మాత్రం ఎప్పుడు దుఃఖము, వేదన, పళ్ళు కొరుకుట, భయంకరమైన యాతన నిత్య నరకాగ్నిలో ఉంటూ ఉంటుంది. నిత్య అంటే నిత్యము, ఇక నిత్యము నరకమే, నిత్యము పరలోకమే. ఈ రెండు విషయాలను మనం ఆలోచించుకోవాలి. ఈ రెండు విషయాలను మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఈ భూమి మీద ఉన్నాము, మాకు ఈ సంతోషం చాలు, ఈ ఆనందం చాలు, ఈ పరలోకం కంటే ఈ భూలోకమే మాకు ఆనందంగా ఉంది, అసలు పరలోకం ఉందో లేదో మాకెందుకు అనుకునేవారు ఎంతోమంది క్రైస్తవుల్లోనే ఇటువంటి అవిశ్వాసం ఉంచి ఉన్నది. అందుకే ఇక్కడ వాక్యంలో సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. అంటే పరలోక పట్టణానికి వారి యొక్క ఆత్మ చేరినప్పుడు ఆనందంతో, సంతోషంతో ఎంతో ఉంటూ ఉంటారు. నిజంగా ప్రభు నన్ను ఆ నిత్యరాజ్యమైన ఆ పరలోక పట్టణానికి తీసుకెళ్ళినప్పుడు నాకైతే ఆ పట్టణమును విడిచి రావాలనిపించలేదు. నిజంగా నా ఆత్మ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభు చూపించిన ఆ వెలుగైన రాజ్యము, ఆ పట్టణము, ఆ వెలుగులు, ఆ ఆనందమైన ఆ వెలుగు, ఆ బంగారపు నేల, ఎటు చూసిన బంగారపు వీధులు, బంగారపు నివాస స్థలములు, బంగారపు కోటలు, బంగారపు స్థలాలు, బంగారపు సింహాసనములు, అవన్నీ చూస్తూ ఉండగా ఎంత ఆనందం అనిపించిందో. అక్కడ ఆత్మలైన వారి యొక్క ఆనందం, సంతోషం పట్టజాలనిది. నిజంగా ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలని ప్రభు ఇంతగా అల్లాడుచు ఉన్నాడు. కానీ సాతానుడు మనని అక్కడ చేరకుండా చేస్తున్నాడు. వాడు పని అదే. వాడికి దక్కని సింహాసనము ఈ నరులైన వారికి దక్కొద్దు. నాకు దక్కని ఆ రాజ్యము, అక్కడికి ఈ నరులైన వారు అక్కడ ప్రవేశించవద్దు అని సాతానుడు ప్రతి మనిషిని మోసపరుస్తూ భయంకరమైన పాపములు పడవేస్తున్నాడు. ఇదంతా మనకు తెలుసు. అయినా కానీ మన మనసు ఎడిపోతూ ఉంటుందంటే ఆ నిత్య నరకాన్ని వెతుకుతూ ఉంటుంది, ఆ పరలోకాన్ని వెతకరు. నిత్య నరకమైన సంబంధమైన పాపంలోనే మనసు పెట్టుకొని పాపంతోనే జీవిస్తున్నారు ప్రియులారా. నిజంగా ప్రభు ఇంతగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వివరిస్తూ ఇంతగా చెప్తున్నాడంటే మార్చబడుట కోసము. ఏ నాటికైనా ఈ లోకమును విడవలసినదే, ఏ నాటికైనా ఈ లోకము నీది కాదు, ఏ నాటికైనా ఈ యొక్క లోకంలో నుండి నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీవు నివసించినంత కాలము ఎవరితో స్నేహం చేసినో వీళ్ళందరినీ విడిచిపెట్టవలసిందే, ఇవన్నీ విడిచిపెట్టవలసినదే. కానీ నీవు చేరవలసిన గమ్యాన్ని వెతకలేకపోతున్నావు, నువ్వు చేరవలసిన స్థానాన్ని వెతకలేకపోతున్నావు, కనుగొనలేకపోతున్నావు. నీకు వివరించి చెప్పినా కూడా అర్థం చేసుకోలేక పాపంలో జీవిస్తూ, పాపంలో పరిగెడుతూ నిత్య రాజ్యమైన ఆ పట్టణాన్ని, ఆ సంతోషమైన రాజ్యాన్ని చేరలేని వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక సంబంధమైన భూ సంబంధం అన్నీ విడిచిపెట్టండి. ఆ పరిలోక రాజ్యము కోసము ప్రయాసపడండి, పరుగులెట్టండి, ప్రయత్నించండి. మీ పాపాన్ని విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ పట్టుదలతో మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించి ఆ నిత్య రాజ్యపు వారసులుగా చేస్తాడు. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మాదంటూ ఏదీ లేదు ప్రభా, మాకంటూ ఉన్నది నీవు మాత్రమే తండ్రి. నీవు తప్ప మాకెవ్వరూ లేరు పరిశుద్ధాత్ముడా. దేవా, నీ మాటలు వినిచు లోబడిచు నీ మాట ప్రకారం నడిచిన వారు నిత్యరాజ్యపు వారసులుగా నిత్యరాజ్యంలో నిలిచి ఉంటారని సెలవిస్తున్నాం.
అట్టి రీతిగా ప్రతి ఒక్క బిడ్డ సరిచేసుకొని మార్చబడి నీ రాజ్యపు వారసులుగా నిలిచి ఉండేటకు నీ కృప సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.